వెల్కమ్ టు విఐపి ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అనాలిసిస్లో భాగంగా 2018 పేపర్ 1లోని జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ మరియు పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేయడం జరిగింది. అందులో కంటిన్యూషన్లో భాగంగా చాలామంది ప్లీజ్ కంటిన్యూ అని అడిగారు. 22 అండ్ 23 ప్రిలిమ్స్ పేపర్స్ కూడా అనాలిసిస్ కావాలని అడిగారు. అందులో భాగంగా మనం 2022 ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది హిస్టరీ పార్ట్. The first question, which of the following was not the feature of guilds during the Gupta period అని అడిగారండి. సో మనకు గుప్తా పీరియడ్ ఇండియన్ హిస్టరీలో, ఎస్పెషలీ ఏన్షియంట్ హిస్టరీలో గుప్తా పీరియడ్ ఎప్పుడు వస్తుంది అంటే రఫ్లీ గుప్తా వాళ్ళు బెంగాల్ రీజన్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఈ బెంగాల్ రీజన్ నుంచి స్టార్ట్ అయ్యారు. రఫ్లీ వీళ్ళ టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఉంటుంది అంటే 3rd century AD నుండి టు 6th century AD వాళ్ళు బెంగాల్ రీజన్ నుంచి స్టార్ట్ చేసి ఎంటైర్ ఇండియాని స్లోగా ఒకరి తర్వాత ఒకరు ఎంటైర్ ఇండియాని క్యాప్చర్ చేశారండి. సో సముద్రగుప్తుని కాలం వరకు మ్యాక్సిమం సౌత్ ఇండియా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే గుప్తా పీరియడ్లో గిల్డ్స్ అడుగుతున్నారు. ఫస్ట్ గిల్డ్స్ అంటే ఏందో ఒకసారి చూద్దామండి మనం. గిల్డ్స్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్. గిల్డ్స్ అంటే ఏంటి? దే ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఆర్టిసాన్ ఆర్ ట్రేడ్ పర్సన్స్. గ్రూప్స్ ఆఫ్ సిమిలర్ ట్రేడ్ ఆర్ ఆర్ట్ క్రాఫ్ట్ ఆర్టిజాన్స్. Similar trade or similar artisans group, and they have the wider and greater control over their bodies. These guilds have worked as a autonomous bodies. Autonomous ga independent ga panchesayi. Second thing, they have acted as a banking or financial intermediary. So banking activities they maintained limited extent of armed forces, limited armed bodies, and they have also minted the coins. So in this way they created a very rich heritage and culture for the economic development of Gupta period. అని ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది గిల్డ్స్ యొక్క ఫీచర్ కాదు అని అడుగుతున్నారు. we will look upon one by one. నాట్ అడిగారండి. సో నాట్ ది ఫీచర్ ఆఫ్ గిల్డ్స్. సో we will look upon one by one. Guilds minted coins. Yes, right. Non-autonomous bodies, no, they are very very autonomous. Next to them, maintained armed bodies. Yes. Worked as a bankers and at the same time financial intermediary. Bank అన్న ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ అన్న ఒకటే. సింపుల్గా అంటే లోన్ ఇవ్వడం, లోన్ తీసుకోవడం, ఇంట్రెస్ట్కి మనీ లెండింగ్ యాక్టివిటీస్. ఎస్, నాట్ అడిగారు కాబట్టి ఓన్లీ 2 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఇన్ దిస్ వే యూ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ కల్చరల్ అండ్ ఎకనామిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది గుప్తా పీరియడ్. విల్ లుక్ అపాన్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ క్వశ్చన్, ది అకౌంట్ ఆఫ్ గ్రీక్ ఆర్ యవనా ఇన్వేజన్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ ఈజ్ అవైలబుల్ ఇన్ అని అడిగారండి. కింద ఇచ్చిన పుస్తకాలలో అట్ ద సేమ్ టైం పక్కన ఒక ఆథర్ కూడా ఇచ్చారు. ఏ పుస్తకాలలో, ఏ లిటరరీ సోర్సెస్లో ఈ గ్రీక్స్ ఇన్వేజన్ గురించి మెన్షన్ చేశారు అని అడుగుతున్నారండి. ఎస్పెషలీ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. సో మనకు ఈ పుష్యమిత్ర శుంగ, ఇండో గ్రీక్స్ అనేది ఒక టైం పీరియడ్ కావాలంటే మనం జనరలీ ఇండియాలో ఉన్న ఎంపైర్ యొక్క క్రొనాలజీ ఒకసారి చూద్దామండి. సో మనకు మగధ ఎంపైర్ షోడశ మహాజనపదాస్ అంటే 16 టెరిటోరియల్ స్టేట్స్ తర్వాత మగధ ఎంపైర్ రైజ్ అవుతుంది. మగధ ఎక్కడ ఉంటుందంటే ఈ రోజున్న పాటలీపుత్ర బీహార్ రాజ్యంలో మగధ అనేది ఉండేది ఇంతకుముందు 6th century BCEలో. ఆ మగధ మిగతా ఉన్న అన్ని రాజ్యాలను కలుపుకొని ఒక మహా సామ్రాజ్యంగా ఏర్పడుతుంది. ఆ మగధలో ఎన్ని డైనాసిటీస్ ఉన్నాయంటే 6 డైనాసిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం లైన్గా చూద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ డైనాసిటీ ఆఫ్ మగధ హర్యాంక. So I will write here Magadha.
మగధ సామ్రాజ్యం. హర్యాంక శిశునాగ, నంద, హర్యాంక శిశునాగ, నంద, మౌర్య, శుంగ అండ్ ఖన్వా. దీస్ 6 డైనాసిటీస్ మగధ సామ్రాజ్యాన్ని రూల్ చేసాయి. కానీ మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈ శుంగ ఎవరైతే ఉన్నారో పుష్యమిత్ర శుంగ మౌర్య సామ్రాజ్యంలోని చివరి రాజైన బృహద్దతను చంపేసి ఈ శుంగ డైనాసిటీని పుష్యమిత్ర శుంగ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎంటైర్ భారతదేశం మీద కంట్రోల్ కాకుండా కేవలం ఈ యొక్క ఏదైతే బెంగాల్ రీజియన్ మరియు మగధ రీజియన్ యొక్క క్లోజ్ ఉందో అక్కడ మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు. సౌత్లో ఉన్న అప్పట్లో ఎవరుండే వాళ్ళంటే మౌర్యులకు సామంతులుగా శాతవాహనులు ఉండేవాళ్ళు. ఎప్పుడైతే శుంగ రాజు పుష్యమిత్ర శుంగ మౌర్య రాజును చంపేశాడో ఈ శాతవాహనులు స్వతంత్రం ప్రకటించుకుంటారు. శాతవాహన డిక్లేర్ ది ఇండిపెండెన్స్. ఇక్కడ శాతవాహనస్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ శుంగ వాళ్ళు నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ పైన పట్టు కోల్పోయి ఉంటారు. సో దే లూజ్ ది కంట్రోల్ హియర్ నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ శుంగ డైనాసిటీ పుష్యమిత్ర శుంగ కాలంలో నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ పైన కంట్రోల్ తప్పిపోతుందో ఫారిన్ అటాక్స్ జరుగుతాయి. ఫారిన్ అటాక్స్లో మెయిన్గా 5 గ్రూప్స్ వస్తాయండి. ఆ 5 గ్రూప్స్ ఏంటి అంటే మొట్టమొదటిగా వచ్చేది ఇండో గ్రీక్స్, సిథియన్స్, పార్థియన్స్, కుషానాస్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగారు అంటే యాక్చువల్గా ఈ పుష్యమిత్ర శుంగ డైనాసిటీలో ఉన్న పుష్యమిత్ర శుంగ కాలంలో ఇండో గ్రీక్స్ యొక్క అటాక్ భారతదేశం పైన జరిగిన సంఘటన గురించి ఏ పుస్తకాలు రాశాయి అని అడుగుతున్నారండి. ఇందులో ఒక బుక్ ఎలా ఉంది అంటే మౌర్య సామ్రాజ్యం నంద మరియు మౌర్య సామ్రాజ్యంలో ఒక సంఘటన జరుగుతుంది. నంద డైనాసిటీలో చివరి రాజైన ధనానందుడి దగ్గర ఒక లెర్నర్ ఉంటారు, గ్రేట్ స్కాలర్ ఉంటారు. ఆయనే మనగా చాణక్యని ధనానంద అవమానించి పంపిస్తే తను చంద్రగుప్త మౌర్యుని రాజుగా చేస్తారు. ఒక విధమైన పొలిటికల్ పాలసీ డిప్లొమసీ యూజ్ చేసి ధనానందుని తొలగించి చంద్రగుప్త మౌర్య అధికారంలోకి రావడానికి ట్రై చేశాడు. అప్పుడు ధనానంద దగ్గర ఉన్న రాక్షస అనే వ్యక్తి ఈ చంద్రగుప్త మౌర్యుని తొలగించి అతనిపై అధికారం చెలాయించడానికి ట్రై చేస్తే చాణక్యుడు ఈ ప్రాసెస్ని అంతా తెలుసుకొని రాక్షస అనే ప్రైమ్ మినిస్టర్ని తప్పించి చంద్రగుప్త మౌర్యుని కాపాడతాడు. ఈ విషయం అంతా ఒక బుక్లో రాస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్ ముద్రా రాక్షసం ఇక్కడ ఉంటుంది. ముద్రా రాక్షసం దాన్ని రాసింది ఎవరంటే విశాఖదత్త. ఇది ఎప్పటి గురించి చెప్తుంది అంటే ఈ నంద మరియు మౌర్యుల ఈ 2 నంద డైనాసిటీ నుంచి మౌర్య డైనాసిటీ ఎలా వచ్చింది అందులో జరిగిన సంఘటన గురించి చెప్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమడిగారంటే క్వశ్చన్ ఈ మౌర్య మరియు శుంగ ఈ మధ్యలో జరిగిన ఈ పవర్ ట్రాన్స్ఫర్ గురించి మరియు ఇక్కడ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో జరిగిన ఇండో గ్రీక్ అటాక్ గురించి అడుగుతున్నారు. సో మనం ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఇది ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే విశాఖదత్తాస్ ముద్రా రాక్షసం గురించి, ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరిగిందో ఊహించి రాయడం కష్టం. సో ఈ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేస్తే వితౌట్ లుకింగ్ ఆప్షన్స్ మనకు ఆన్సర్ వచ్చేసిందండి. ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేయండి. 4 ఉంది. సో మిగతా 3 బుక్కుల్లో నిజంగా మిగతా 3 పుస్తకాల్లో గార్గి సంహిత, పతంజలి మహాభాష్య, కాళిదాస మాలవికాగ్నిమిత్రం ఇందులో ఉందో లేదో అని గుర్తుపెట్టుకోవడం టు బీ ఏ లిటిల్ డిఫికల్ట్. బట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు ఎలిమినేట్. ఇది చూస్తే డిఫికల్ట్ అనిపిస్తుంది, బట్ పొలిటికల్ హిస్టరీ చదువుకుంటే వెరీ ఈజీ అండి ఎక్కడ ఏం జరిగాయి అనేది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది నలంద యూనివర్సిటీ అట్ ద టైమ్ ఆఫ్ హర్షవర్ధన అని అడిగారండి. సో మనం ఒకసారి హర్షవర్ధన పీరియడ్ అంటే పోస్ట్ గుప్తా అండి. గుప్తా కాలం ఎప్పుడైతే వీక్ అవుతుందో లేటర్ గుప్తాస్ వస్తారో అప్పుడు నార్త్ ఇండియాలో హర్షవర్ధన కంట్రోల్ తీసుకుంటారండి. హర్షవర్ధన ఎస్పెషలీ నార్త్ ఇండియాకే రిస్ట్రిక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్న కంటెంపరీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి. సో ఈ నార్త్ ఇండియాలో హర్షవర్ధన టైం పీరియడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 606 AD నుంచి AD టు 647 AD వరకు హర్షవర్ధన నార్త్ ఇండియాని రూల్ చేస్తారు. ఈయన కాలంలో నలంద యూనివర్సిటీ యొక్క కండిషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో నలంద యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే కుమారగుప్తా ది ఫౌండర్ ఆఫ్ నలంద యూనివర్సిటీ అని తెలుసండి. సో ఈయన కాలంలో ఈ నలంద యూనివర్సిటీ ప్రజెంట్లీ
బీహార్లో ఉంది. దాని యొక్క కండిషన్ ఏంటి అడుగుతున్నారు, ఒకసారి మనం చూద్దామండి. హర్షవర్ధన డొనేటెడ్ 10,000 విలేజెస్ టు ది యూనివర్సిటీ. జస్ట్ గుర్తుపెట్టుకోండి అండి, 10,000 ఈజ్ ఎ బిగ్గర్ నంబర్. 10,000 విలేజెస్ ఒక యూనివర్సిటీకి డొనేట్ చేయడం ఇట్స్ కంప్లీట్లీ వెరీ డిఫికల్ట్ అండ్ వేగ్ స్టేట్మెంట్. ఇక్కడ మరి చూడండి, ది నంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ది యూనివర్సిటీ వర్ 15,000. 15,000 మంది ఉండడం అనేది ఆ రోజుల్లో ఏన్షియంట్ పీరియడ్లో ఒక యూనివర్సిటీలో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, నియర్ టు ఇంపాసిబుల్. అండ్ దెన్ చూడండి, శీలభద్ర వాజ్ ది ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఎస్, ఒక యూనివర్సిటీకి మనకు ఛాన్సలర్ అండ్ వైస్ ఛాన్సలర్ అని ఉంటారు. సో దీన్ని హోల్డ్లో పెట్టుకొని మరి ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాజ్ పాలి. కాదండి, ఎందుకంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? నలందా యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసింది కుమారగుప్తా. అండ్ గుప్తా వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్. దే హ్యావ్ గివెన్ హయ్యర్ పొజిషన్ టు ది సాంస్క్రిట్, నాట్ టు ది పాలి ఆర్ ప్రాకృత్. సో ఇది కాదండి. సో డెఫినెట్లీ ఆన్సర్ ఏంటి అంటే శీలభద్ర వాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ. అట్ ద సేమ్ టైమ్ శీలభద్ర వాజ్ ద బుద్ధిస్ట్ స్కాలర్. అండ్ ఈ మన హర్షవర్ధన కూడా బుద్ధిజంకి చాలా ప్యాటర్నైజ్ ఇచ్చారు కాబట్టి ఈ విధంగా యూ కెన్ సెలెక్ట్ ది ఆన్సర్. రిమైనింగ్ దీస్ 3 ఆప్షన్స్ ఆర్ రాంగ్ అండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ డైరెక్ట్ బిట్, బట్ నేను ఎలా చెప్పానంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో హౌ వీ కెన్ ఎలిమినేట్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేటింగ్ దీస్ ఎక్స్ట్రీమ్ నంబర్స్ని బట్టి ఎలా ఎలిమినేట్ చేయొచ్చో చెప్పానండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మనకు కొన్ని నేమ్స్ ఇచ్చారు, అది దేనిపైన ఆ ట్యాక్స్ ఇస్తారని అడిగారు. వీల్ మ్యాచ్ హియర్ ఓన్లీ, అక్కడ ఏమేమి ఉన్నాయన్నది. నవిద దేరే అనేది మనకు ట్యాక్స్ అండ్ బార్బర్స్ అండి. బార్బర్స్ పైన వేసే ట్యాక్స్. నవిద దేరే అనేది ట్యాక్స్ అండ్ బార్బర్స్. అండ్ మెలి వంశం అనేది ట్యాక్స్ అండ్ ప్లాఫ్స్. ప్లాఫ్ అంటే నాగలి అండి. మనం అగ్రికల్చర్లో నాగలి యూజ్ చేస్తాం కదండి ఫర్ టిల్లింగ్. ఆ నాగలి పైన వేసే పన్నునే మెలి వంశం అని పిలుస్తారు. నెక్స్ట్ మనేవన అనేది ట్యాక్స్ ఆన్ హౌసెస్. ఇండ్ల పైన వేసే ట్యాక్స్ని, హౌసెస్ పైన వేసే ట్యాక్సెస్ని మనేవన అని పిలుస్తారు. తుడిమేయ అంటే ఇస్ ట్యాక్స్ ఆన్ మ్యారేజెస్. తుడిమేయ ఇస్ ఆన్ ట్యాక్స్ ఆన్ మ్యారేజెస్. సో ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు 2, 3, 4, 1 2, 3, 4, 1 2, 3, 4, 1 2, 3, 4, 1. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. The next question, arrange the following temples of Ellora in the chronological order according to their time of construction అన్నారండి. సో ఇక్కడ మనకు రావణ్ కి ఖాయ్, కైలాసనాథ టెంపుల్, దశావతార టెంపుల్, దుమర్లేనా అని అడిగారు. దీన్ని ఒక క్రొనాలజీ ప్రకారం చెప్పమన్నారు. సో హియర్ ఐ విల్ గివ్ వన్ హింట్. మనం జనరల్గా ఎల్లోరా టెంపుల్స్, ఎల్లోరా గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆర్ కేవ్స్ ఎక్కడున్నాయంటే ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్నాయి. మన మహారాష్ట్రలో అజంతాతో పాటు ఏమున్నాయంటే అజంతా ప్లస్ ఎల్లోరా. అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి. ఈ ఎల్లోరా కేవ్స్ని ఎవరెవరు కట్టించారంటే కాలాజూరి డైనాసిటీ, చాళుక్యాస్, మెయిన్లీ రాష్ట్రకూటాస్. ఈ ముగ్గురు మెయిన్గా రాష్ట్రకూట డైనాసిటీ వాళ్ళు కట్టించారు. బట్ కాలాచూరి వాళ్ళు అండ్ చాళుక్యాస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీనిలో, అంటే ఎల్లోరా కన్స్ట్రక్షన్లో. సో ఇక్కడ ఒక హింట్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. అజంతాలో ఉన్న ఆల్ కేవ్స్ ఆర్ బిలాంగ్స్ టు బుద్ధిజం. అజంతా ఆల్ కేవ్స్ బిలాంగ్స్ టు బుద్ధిజం. బట్ ఎల్లోరాలో ఉన్న కేవ్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్ రిలీజన్స్కి సంబంధించి ఉన్నాయి. ఏ రిలీజియస్ థీమ్స్ ఉన్నాయంటే ఇందులో మెయిన్గా మనకు 3 రిలీజియస్ థీమ్స్ ఉన్నాయి. ఒకటి వేదిక్ రిలీజియన్, బుద్ధిస్ట్ రిలీజియన్, అట్ ద సేమ్ టైం జైన రిలీజియన్. ఈ మూడింటికి సంబంధించిన థీమ్స్ కూడా ఉన్నాయండి. ఇది ఎల్లోరా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇట్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, మీకు ఏపీఎస్సీ అండ్ యూపీఎస్సీ రెండింటిలో పనికి వస్తుంది. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ ఏమడుతున్నారంటే ఈ ఎల్లోరా గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఫస్ట్ ఏది కట్టించారు, తర్వాత ఏది కట్టించారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ మనకు ఏది వస్తుంది అంటే యాక్చువల్గా దశావతార టెంపుల్ ఫస్ట్ వస్తుంది. దశావతార టెంపుల్ ఫస్ట్. అండ్ లాస్ట్లో ఏమొస్తుంది అంటే కైలాసనాథ టెంపుల్. సో ఈ 2 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా వీ విల్ ఎలిమినేట్ ది ప్రాసెస్, ఎందుకంటే మిగతావి 2 దే ఆర్ నాట్ వెరీ ఫేమస్. సో ఫస్ట్ మనకు దశావతార రావాలి, 3 ఉండాలి ఫస్ట్ ఆప్షన్.
అంటే ఫస్ట్ ఆప్షన్లో 3 లేనిది ఎలిమినేట్ చేయండి. ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 లేదు, ఈ రెండిట్లో 3 ఉన్నాయి. అండ్ లాస్ట్ ఆప్షన్ మనకు 2 రావాలి. కైలాసనాథ విల్ బి ది లాస్ట్, కాబట్టి ఆప్షన్ 2 ఫైనల్లో 2 ఉంది, ఇది లేదు, కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 వాజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు అజంతా మరియు ఎల్లోరా కేవ్స్ రెండు కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డిక్లేర్డ్, ఫస్ట్ ఇండియాలో డిక్లేర్ చేసిన ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఇవి కూడా ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ ఒకవైపు మనకు విల్ స్టడీ ది క్వశ్చన్ ఫస్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్స్ విత్ దేర్ మీనింగ్ రిలేటెడ్ టు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చోలాస్ అన్నారండి. సో ఫస్ట్ ఒకసారి మనం చోలా టైం పీరియడ్ చూద్దామండి. రఫ్గా చోలా ఏ ప్లేస్లో ఉండేవాళ్ళు అని. మనకు చోలాస్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు. సౌత్ ఇండియాలో చోలాస్ ఉండేవాళ్ళు. వాళ్ళ టైం పీరియడ్ ఎక్కడి నుంచి అంటే 10th century నుంచి ఆర్ 9th century, 10th century నుండి 13th century AD, 13th century AD వరకు చోళులు సౌత్ ఇండియాని పరిపాలించారు. ఇందులో మనకు ఒక ఇన్స్క్రిప్షన్ దొరుకుతుంది. ఆ ఇన్స్క్రిప్షన్ ఏంటంటే ఉత్తర మెరూర్ శాసనం. ఉత్తర మెరూర్ శాసనం, ఉత్తర మెరూర్ ఇన్స్క్రిప్షన్. ఈ ఉత్తర మెరూర్ ఇన్స్క్రిప్షన్ ఎవరు రాయించారు అంటే మొదటి పరాంతక చోళ 1. పరాంతక చోళ 1. ఈ పరాంతక చోళ 1 ఈ ఉత్తర మెరూర్ శాసనం ఏం చెప్తుంది అంటే దిస్ ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్స్ అవర్ ది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్. సో ఈ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మేజర్గా దొరికిన శాసనం ఏంటి అంటే ఉత్తర మెరూర్ శాసనం. ఎవరు వేయించారు అంటే పరాంతక చోళ 1. అందులో ఉన్న టెర్మినాలజీని బట్టి ఆ మీనింగ్ ఏంటి అని అడిగారండి. మనం ఇక్కడ మ్యాచ్ చేద్దాం 1 by 1. సో అక్కడ మనకు వెరియం అనేది ఏంటి అంటే విలేజ్ కమిటీ సిస్టమ్. సో విలేజ్ కమిటీ సిస్టమ్ 4. అండ్ దెన్ కుటుంబ అంటే వార్డ్ అండి, వార్డ్. దెన్ కుడవలై అంటే ఒక లాటరీ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ లాటరీ సిస్టమ్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ మెంబర్స్, ఫెయిర్ సెలెక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది విలేజ్ కమిటీ ఎక్సెట్రా. సో 2. అండ్ దెన్ పెరుమక్కల్ అనేది ఏంటి అంటే ఒక మెంబర్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీ యొక్క మెంబర్ని పెరుమక్కల్ అని పిలిచేవాళ్ళు. సో ఇట్స్ అబౌట్ 3. సో వెరియం అంటే కమిటీ సిస్టమ్, విలేజ్ కమిటీ సిస్టమ్, కుటుంబ అంటే వార్డ్. మనకు ఇప్పుడు ఎలాగైతే వార్డ్స్ డివైడ్ చేస్తారో ఒక విలేజ్ని వార్డ్గా డివైడ్ చేస్తారు కదా ఆ విధంగా. అండ్ దెన్ కుడవలై అంటే లాటరీ సిస్టమ్ ఫర్ ది సెలెక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దిట్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఆర్ విలేజ్ సెల్ఫ్ గవర్నెన్స్. అట్ ద సేమ్ టైం పెరుమక్కల్ అనేది మెంబర్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీని మనం పెరుమక్కల్ ఒక ఆ మెంబర్ని పెరుమక్కల్ అని పిలుస్తాం. సో హియర్ 4 1 2 3 4 1 2 4 1 2 3 ఇది కాదండి. ఓకే 4 1 2 3 ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇది గుర్తుపెట్టుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైవేస్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ది రూల్ ఆఫ్ కాకతీయస్ అని అడిగారండి. సో ఫస్ట్ మనం కాకతీయుల గురించి ఒక బేస్, వాళ్ళ టైం పీరియడ్, ఏ లొకేషన్లో రూల్ చేశారో చూద్దామండి. కాకతీయులు మనకు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో దెక్కన్ ప్రాంతంలో, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో పరిపాలన చేశారు. ఇఫ్ యూ టేక్ ద రఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సౌత్ ఇండియా, ఈ తెలంగాణ ప్రాంతాన్ని మరియు కొద్దిగా ఆంధ్ర ప్రాంతాన్ని, సో ఈ ప్రాంతాన్ని వాళ్ళు కాకతీయులు మనకు ముఖ్యంగా పరిపాలించారు. వీళ్ళ టైం పీరియడ్ ఏంటి అంటే కాకతీయుల టైం పీరియడ్ రఫ్లీ మనకు 10th century AD నుంచి స్టార్టింగ్ ఎగ్జాక్ట్గా టైం తెలియదండి, బట్ మనకు ఎండింగ్ ఎట్లా అంటే 1323లో రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించిన తర్వాత కంప్లీట్గా కాకతీయ డైనాసిటీ ఎండ్ అయిపోతుంది 1323. సో ఇక్కడ మనకు ఇది కాకతీయుల యొక్క టైం పీరియడ్, అది ఒక వాళ్ళ యొక్క జియోగ్రఫిక్ లొకేషన్. అందులో ఉన్న హైవేస్ అడిగారండి. సో హైవేస్ మనం ఇక్కడ నేను ఆప్షన్ చూసి చెప్తాను ఏవి ఎగ్జిస్టెడ్ ఉన్నాయో లేవో. ఇక్కడ మనకేమన్నారంటే ఓరుగల్లు, త్రిపురాంతకం, నెల్లూరు అన్నారు. ఇది లేదండి. ద్వారసముద్ర, బళ్ళారి, ఓరుగల్లు ఇది కూడా లేదండి. అప్పుడు ఉండేది ఏంటి అంటే మోటుపల్లి ఉంది, త్రిపురాంతకం, బళ్ళారి ఈ ఒక హైవే ఎగ్జిస్ట్ అయ్యింది. అండ్ దెన్ పల్నాడు, నల్గొండ, నకరేకల్లు, ఓరుగల్లు ఇది కూడా ఉందండి. దీస్ టూ హైవేస్ ఆర్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయ రూల్. సో కరెక్ట్ సెలెక్ట్ చేయమన్నారు కాబట్టి అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 3 and 4. 3 and 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దెన్ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇందులో ఉన్న ఒక ముఖ్య పాయింట్ చెప్తానండి. కాకతీయ పీరియడ్లో దక్షిణ భారతదేశాన్ని
పరిపాలించిన మొట్టమొదటి మహిళా అధికారి ఎవరు అంటే రుద్రమదేవి. సో దక్షిణ భారతదేశానికి ఒక మహిళా అధికారిని ఇచ్చిన ఏదైనా వంశం ఉంది అంటే అది కాకతీయ వంశం. నాట్ ఓన్లీ దక్షిణ భారతదేశం, ఇండియాలోనే ఓవరాల్ ఇండియాలోనే సెకండ్ ఉమెన్ టు రూల్ ది ఎంటైర్ యాజ్ ఏ లీడర్ ఆర్ యాజ్ ఏ కింగ్ ఆఫ్ ది వన్ పర్టికులర్ కింగ్డమ్ ఎవరు అంటే రుద్రమదేవి అండి. ఫస్ట్ ఎవరు వస్తారంటే మనకు రజియా సుల్తానా వస్తారు. ఇండియా మొత్తం చూసుకుంటే ఢిల్లీ సుల్తాన్లో బానిసల వంశం. సెకండ్ రూలర్ ఎవరు వస్తారంటే రుద్రమదేవి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామండి. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ కామన్ ఫర్ భక్తి అండ్ సూఫీ మూమెంట్ అన్నారండి. సో ఫస్ట్ మనం భక్తి మూమెంట్ సూఫీ మూమెంట్ గురించి ఒక రఫ్గా మాట్లాడుకుందామండి. ఇండియాలో మనకు భక్తి మూమెంట్ మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే తమిళనాడు, 7th centuryలో తమిళనాడులో స్టార్ట్ అవుతుంది. అగైన్ యూ విల్ టేక్ ద రఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాప్. ఇది మనకు తమిళనాడులో భక్తి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. భక్తి మూమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్వార్స్ అండ్ నైనార్స్. ఆల్వార్స్ అండ్ నైనార్స్. ఆల్వార్స్ అంటే వైష్ణవైట్స్, వైష్ణవ who follow the Vaishnavism, and Nayanars means who follows Shaivism. Who follows the Shaivism, they are known as Nayanars. And ఈ గ్రూప్ల విధంగా మనకు భక్తి మూమెంట్ స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం సూఫీ మూమెంట్ సిమిలర్ టైమ్స్లో మనకు అరేబియన్ పెనిన్సులాలో స్టార్ట్ అయ్యి ఇండియాలోకి, నార్త్ ఇండియాలోకి వస్తుంది. నార్త్ ఇండియాలోకి సూఫీ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ అనే ఫారిన్ కంట్రీ. సో సూఫీ మూమెంట్ స్టార్టెడ్ ఇన్ వెస్ట్ ఏషియా. సూఫీ మూమెంట్ ఇన్ అరేబియన్ ఏరియా ఆర్ వెస్టర్న్ కంట్రీ, ఇస్లామిక్ కంట్రీస్లో వెస్టర్న్ ఏషియాలో స్టార్ట్ అయింది. అది ఇండియాలోకి ప్రవేశిస్తుంది. ఇది కూడా సౌత్ ఇండియాలో స్టార్ట్ అయ్యి స్లోగా నార్త్ ఇండియాలోకి ప్రవేశిస్తుంది. సో ఇక్కడ మనకు అమాల్గమేషన్ ఆఫ్ సూఫీ మూమెంట్ అండ్ భక్తి మూమెంట్ ఇండియాలో చూడడం జరుగుతుంది. ఈ రెండు యొక్క కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే దాదాపుగా వీటి యొక్క ప్రిన్సిపల్స్ ఒకటి, టు ప్రమోట్ ది ఈక్వాలిటీ అండ్ దెన్ ఉమెన్ ఎంపవర్మెంట్. థర్డ్, టు అవాయిడ్ ది మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ. So, Bhakti movement and Sufi movement explains that the relation between God and devotee is through love and devotion rather than complex rituals and ceremonies. అంటే మనం గాడ్ అండ్ డివోటీ మధ్యన ఒక రిలేషన్ రావాలి అంటే దేవుడికి ఒక కౌ సాక్రిఫైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాంప్లెక్స్ రిచువల్స్ అవసరం లేదు, ఒక బ్రాహ్మణుని యొక్క సపోర్ట్ మంత్రాలు పెద్ద కాంప్లెక్స్గా అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఏదన్నా మాట్లాడాలంటే వీ కెన్ డైరెక్ట్లీ టాక్ విత్ ది గాడ్, వీ కెన్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ విత్ ది గాడ్, వీ కెన్ రిక్వెస్ట్ ది గాడ్, వీ కెన్ ప్రే ఫర్ ది గాడ్. డైరెక్ట్గా చేయొచ్చు, మీడియేటర్ అవసరం లేదు అంటారు. సో దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ మీడియేటర్. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ డివోటీ. డివోటీ అంటే ఒక భక్తుడికి మరియు దేవుడికి మధ్యన ఎటువంటి మీడియేటర్ అవసరం లేదు. బ్రాహ్మణులు ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్రాహ్మణులకు అగనెస్ట్గా వచ్చిన మూమెంట్ అని కూడా చెప్పవచ్చు. సో బ్రాహ్మణుల సపోర్ట్ అవసరం లేదని చెప్పింది, మీడియేటర్ అవసరం లేదని చెప్పింది, ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలని చెప్పింది. ఎలా అంటే సతీ అబాలిషన్ కానీ ఇలాంటివి చేసి, అట్ ద సేమ్ టైం ఈక్వాలిటీ, అన్టచబిలిటీని తీసేయాలి, అందరూ సమానంగా ఉండాలని ఇలా ప్రీచ్ చేశారు. బ్రదర్హుడ్, కామన్ బ్రదర్హుడ్, రిలీజియస్ టాలరెన్స్ అంటే ఏ మతం, వైష్ణవులైనా, శైవులైనా, జైనులైనా, బుద్ధులైనా అందరూ సమానంగా ఉండాలి. ఒకరి సిద్ధాంతాలకి ఇంకొకరి సిద్ధాంతాలు మనం కోఆపరేట్ చేసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నారు తప్ప ఒకరినొకరు గొడవ పడకూడదు అనే విధంగా తీసుకొచ్చారు. సో మనం ఆప్షన్స్ చూద్దామండి. విచ్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ ఆర్ కామన్ ఫర్ భక్తి అండ్ సూఫీ మూమెంట్ అని అడిగారు. మోస్ట్లీ చూద్దాం. ఓన్లీ ద మేజర్ డిఫరెన్స్ ఇస్ సూఫీ మూమెంట్ ఇస్లాంలో వచ్చింది, భక్తి మూమెంట్ హిందూయిజంలో వచ్చింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. రిమైనింగ్ చూద్దామండి. మోనోథియిజం అంటే ఏక దేవారాధన అంటే కేవలం ఒకే దేవుణ్ణి, ఒకే ప్రిన్సిపల్ని నమ్మాలి అన్నారు. ఎస్, ఇది ఉంది అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇస్లాంలో ఫస్ట్ నుంచే ఉంది. భక్తి మూమెంట్లో దే ఆర్ కన్వేడ్ యాజ్ ఏ మోనోథియిజం. ఎస్ ఉంది. అసెటిజం అంటే మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఏం చెప్పారు అంటే అసెటిసిజం అంటే సన్యాసం. దే ఆర్ లైక్ బ్రహ్మచర్య, సన్యాసం తీసుకొని వీ విల్ ఫాలో ది పాత్ ఆఫ్ నాలెడ్జ్ అనే విధంగా చెప్పారండి. సో ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. రిలీజియస్ టాలరెన్స్ అన్నాను కదండి ఇంతకుముందు. ఎస్, రిలీజియస్ టాలరెన్స్ అంటే ఏ మతానికి కూడా డిస్రెస్పెక్ట్ చేయకుండా అన్ని రిలీజియాల యొక్క సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయడం మరియు రెస్పెక్ట్ ఇవ్వడం. యాక్సెప్టెడ్ ది ఐడల్ వర్షిప్ లేదండి. ఐడల్ వర్షిప్ అంటే ఏం చెప్పాలంటే విగ్రహారాధన.
విగ్రహారాధన ఇస్లాం కమ్యూనిటీలో మొదటి నుంచి కూడా లేదు. అట్ ద సేమ్ టైం భక్తి మూమెంట్ కూడా విగ్రహారాధనని ఎక్కడ తీసుకురావాలని చెప్పలేదు. ఐడల్ వర్షిప్ని యాక్సెప్ట్ చేయలేదు. ఐడల్ వర్షిప్కి వ్యతిరేకంగా చేశారు. విగ్రహారాధన వద్దు, డైరెక్ట్గా ఏదైనా కావాలంటే త్రూ మ్యూజిక్ కానీ, డివోషన్ కానీ, లవ్ కానీ ఇలా ఎక్స్ప్రెస్ చేయండి, విగ్రహాల ద్వారా, బ్రాహ్మణుల ద్వారా, మీడియేటర్ ద్వారా వద్దు అన్నారు. సో దిస్ ఈజ్ హౌ ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ ఈజ్ హౌ దే వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్స్. ఇక్కడ మనం కరెక్ట్ ఆప్షన్స్ చూడమన్నారండి. సో మనకు 1, 2, 3 ఆర్ రైట్ ఆప్షన్స్. సో 1, 2, 3 ఆర్ అవర్ ఆప్షన్స్, 4 ఈజ్ రాంగ్. సో మీరు 4 ఒకటి తెలిసినా కూడా 4 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్. యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ ది 1, 2, 3 ఏ యాజ్ ఏ ఆప్షన్. విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అండి. The next question, okay. The next question, choose the incorrect pairs regarding the foreign chronicles of the Vijayanagara period అని అడిగారండి. ఒకసారి చూద్దాం. సేమ్ మనకు విజయనగర సామ్రాజ్యంలో వచ్చిన ఫారెన్ క్రోనికల్స్ అంటే వాళ్ళు రాసిన పుస్తకాలు కానీ, వాళ్ళు రాసిన న్యూస్ పేపర్స్ కానీ ఏది రాంగ్ అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అడిగారండి. మనం ఫస్ట్ విజయనగర ఎంపైర్ గురించి రఫ్గా చూద్దామండి. సో విజయనగర ఎంపైర్ మనకు సౌత్ ఇండియా, అగైన్ సౌత్ ఇండియా. విజయనగర ఎంపైర్ దాని యొక్క క్యాపిటల్ హంపి, తుంగభద్ర నది కింద సదరన్ సౌత్ బ్యాంక్ ఆఫ్ ది తుంగభద్ర దగ్గర ఒక హంపీని రాజధానిగా తీసుకొని దాన్ని హంపి విజయనగరం అంటారు. హంపీని రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది, విజయనగర ఎంపైర్. విజయనగర ఎంపైర్ ఒక సామ్రాజ్యం ఏర్పడింది. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే హరిహర రాయవన్ అండ్ బుక్కరాయవన్ అరౌండ్ 1336 రఫ్గా అండి. 1336 ఏడీలో విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. హరిహర రాయవన్, బుక్కరాయవన్ ఎక్కడ అంటే హంపీని రాజధానిగా చేసుకొని, హంపి ఎక్కడ ఉందంటే తుంగభద్ర నదికి సదర్న్ ఒడ్డున, దక్షిణ దిక్కున ఉంది హంపి ఉంది. సో ఇందులో మనకు ఫారెన్ ట్రావెలర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా అంటే చాలామంది వస్తారు. ఇమన్ బటోటా కానీ, వాట్ ఎవర్ నికోలో డి కాంటీ కానీ చాలామంది వస్తారు, అబ్దుల్ రజాక్ కానీ వీళ్ళందరూ. సో వాటిలో ఏది కరెక్ట్, ఎవరి పీరియడ్లో వచ్చారు, వాళ్ళు రాసిన క్రానికల్ రాంగ్ అడిగారు. ఒక్కొక్కటి చూద్దామండి. సో అబ్దుల్ రజాక్ డిస్క్రైబ్డ్ ది కండిషన్స్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ దేవరాయ 2. ఎస్, అబ్దుల్ రజాక్ దేవరాయ 2 కాలంలో వస్తారు, రైట్ అండి. సో అబ్దుల్ రజాక్ ఉన్న ఒకే ఒక కీ ఫీచర్ ఏంటి అంటే హీ ఈజ్ ద ఓన్లీ అంబాసిడర్. మిగతా వాళ్ళంతా కేవలం ట్రావెలర్స్, బట్ హీ ఈజ్ ద ఓన్లీ అంబాసిడర్ టు విజయనగర ఎంపైర్. అంబాసిడర్ టు విజయనగర ఎంపైర్. ఫ్రమ్ వెస్ట్ ఏషియా, పర్షియా నుంచి అంటారంటే మేజర్గా పర్షియా నుంచి వచ్చిన ఒక అంబాసిడర్ ఎక్కడికి అంటే విజయనగర సామ్రాజ్యానికి. ఆయన ఏం చెప్పారంటే దేవరాయ 2 కాలంలో ఉన్న సంఘటనలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, అండ్ దేవరాయ 2 ఈజ్ బిలాంగ్ టు సంగమ డైనాసిటీ. ఇందులో 4 డైనాసిటీస్ ఉంటాయండి, ఇక్కడ నేను చెప్తాను. సంగమ డైనాసిటీ, దెన్ సాలువా, తులువ, అరవిటి. తులువ డైనాసిటీ, 4th డైనాసిటీ అరవిటి డైనాసిటీ, అరవీడు డైనాసిటీ అంటారు. సో సంగమ డైనాసిటీ, సాలువ డైనాసిటీ, తులువ డైనాసిటీ, అరవిటి డైనాసిటీ. ఈ టైం పీరియడ్ మనం రఫ్గా చూసుకుంటే 1336 to 1485 వరకు సంగమ ఉంటుంది. 1485 నుంచి 1505 వరకు సాలువ ఉంటారు. 1505 నుంచి 1570 తులువ డైనాసిటీ. 1570 నుంచి 1640 or 1670 ఈ విధంగా మనకు అరవీడు డైనాసిటీ ఉంటుంది. తులువ డైనాసిటీలో శ్రీకృష్ణదేవరాయ గ్రేటెస్ట్ ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం యొక్క అత్యున్నత స్థానం, అత్యున్నత డెవలప్మెంట్ తులువ డైనాసిటీలోనే జరుగుతుంది. డౌన్ఫాల్ కూడా బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565 అది కూడా తులువ డైనాసిటీలోనే జరుగుతుందండి. సో దీస్ ఆర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది విజయనగర ఎంపైర్. సో ఇక్కడ ఈ డైనాసిటీస్ ఎందుకు రాశారంటే ఇక్కడ మనకు ఎలిమినేషన్ ప్రాసెస్లో పనికొస్తుందని రాశారండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హియర్. డొమింగో పేస్ విజయనగర శ్రీకృష్ణదేవరాయ టైం పీరియడ్లో వచ్చారు తులువ డైనాసిటీకి. ఎస్, ఈయన కూడా కరెక్ట్. డొమింగో పోస్ విజయనగర తులువ డైనాసిటీలో శ్రీకృష్ణదేవరాయ టైం పీరియడ్లో వచ్చారు. అండ్ సీజర్ ఫెడరిక్ రోట్ అబౌట్ ది కండిషన్స్ ఆఫ్ విజయనగర ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ రాక్షస తంగడి. ఎస్, ఈయన కూడా రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1565లో విజయనగర సామ్రాజ్యానికి వర్సెస్ బహమనీ సుల్తాన్లు కాన్ఫెడరసీ వాళ్ళ కలిపి యుద్ధం జరిగింది. అప్పుడు విజయనగర సామ్రాజ్యం ఓడిపోతుంది. దాని తర్వాత పరిస్థితులు రాశారు. ఎస్ అండి. ఈయన నికితిన్ అనే వ్యక్తి రష్యా వ్యక్తి. ఈయన ఎప్పుడు వచ్చారంటే దాదాపు 1470లో వచ్చారు. 1470 అండ్ సంగమ డైనాసిటీ ఉన్నప్పుడు వచ్చారు. కానీ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే విజిటెడ్ డ్యూరింగ్ ది రీన్ ఆఫ్ అచ్యుత దేవరాయ అన్నారు. యాక్చువల్ కాదండి, ఆయన వచ్చింది సంగమ డైనాసిటీ కాలంలో వచ్చారు. 1470 అంటే సంగమ డైనాసిటీ కాలంలో. అచ్యుత దేవరాయ ఎవరంటే హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ.
శ్రీకృష్ణదేవరాయ బ్రదర్ అండ్ బిలాంగ్స్ టు తులువా డైనాసిటీ అండ్ హీ కేమ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ సంగమ. ఇది రాంగ్గా మ్యాచింగ్ ఇచ్చారు, మనకు రాంగ్ ఏదో కలెక్ట్ చేయమన్నారు, ఇన్కరెక్ట్ పేరు అన్నారు, కాబట్టి 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. 4 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ పేపర్లో ఇంతవరకు డీల్ చేసిన క్వశ్చన్లో ప్రతిదీ చాలా డీటెయిల్గా అనలిటికల్ అబ్జర్వేషన్ ఇచ్చారు. మీరు ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. కేవలం 1 వర్డ్ ఆన్సర్ ఎక్కడ ఇవ్వలేదు. యూ మస్ట్ హ్యావ్ ద ఆల్రౌండ్ అండర్స్టాండింగ్ కావాలి దీంట్లో. సో ఇండైరెక్ట్గా వాళ్ళు ఈ 4 డైనాసిటీస్లో ఏ డైనాసిటీ పీరియడ్లో వచ్చారు అని తెలుసుకుంటే ఆన్సర్ చేసే విధంగా ఇచ్చారండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ వీ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. పాస్ చేసుకొని రాసుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ. ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐ థింక్ ఈ సెషన్లో లాస్ట్ క్వశ్చన్. ద విజయనగర రూలర్ హూ పర్మిటెడ్ జెస్యూట్స్ టు బిల్డ్ చర్చెస్ అట్ నెల్లూరు అండ్ చంద్రగిరి వాజ్ అన్నారండి. సో మనకు చంద్రగిరి మరియు నెల్లూరు దగ్గర జెస్యూట్స్ అంటే క్రిస్టియన్ ఫాదర్స్ ఆర్ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించిన వాళ్ళకు ఈ చంద్రగిరి దగ్గర నెల్లూరు దగ్గర ఈ చర్చెస్ కట్టుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు అంటే సేమ్ అగైన్ అండి, మనకు సింపుల్గా రాజధానులు ఎక్కడెక్కడ ఉన్నాయి గుర్తుపెట్టుకుంటే దేని సెంటర్గా మీరు ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా చెప్తానండి. మనకు సంగమ డైనాసిటీ 1336 to 1470 1485 సారీ 1485 and then Saluva 1485 to 1505, Tuluva dynasty 1505 to 1570 and Aravidu dynasty 1570 to 1670 or 1640 like that. ఇది ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట తర్వాత దే ఆర్ డిస్మాంటిల్ వెరీ లో ఏరియాకి పర్మిట్ అయ్యారు. సో ఇక్కడ మనకు మేజర్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ డైనాసిటీస్ పేరు రాసి ఇక్కడ మనకు బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరుగుతుందండి. ఇక్కడ వరకు మొట్టమొదట సంగం డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మనకు రాజధాని ఏముంటుంది అంటే విజయనగర సామ్రాజ్యానికి హంపి ఉంటుంది. హంపి యాజ్ ఏ క్యాపిటల్. ఎప్పుడైతే 1565లో రాక్షస తంగడి యుద్ధం లేదా బ్యాటిల్ ఆఫ్ తల్లికోట జరిగినప్పుడు ఈ హంపీని నాశనం చేస్తారు బహమని సుల్తాన్లు, దక్కన్ సుల్తాన్లు. అప్పుడు వీళ్ళు హంపి నుంచి పెనుగొండకు పారిపోతారా, పెనుగొండకి తరలి వెళ్తారు. సో హంపి టు పెనుగొండ ట్రాన్స్ఫర్ చేస్తారండి. సో క్యాపిటల్ షిఫ్టెడ్ ఫ్రమ్ హంపి టు పెనుగొండ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్టర్ ది బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. అండ్ దెన్ మళ్ళీ 1592లో 1592లో మళ్ళీ సెకండ్ వెంకటపతి రాయ టూ ఏం చేస్తారంటే ఆయన పెనుగొండ నుంచి చంద్రగిరికి రాజధాని మారుస్తారు. సో చంద్రగిరి. సో ఎవరు మారుస్తారంటే వెంకటపతి రాయ టూ. ఈ వెంకటపతి రాయ టూ ఎప్పుడైతే చంద్రగిరికి మారుస్తారో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి చంద్రగిరి మరియు నెల్లూరు ప్రాంతంలో మేము ఇక్కడ చర్చెస్ కట్టుకుంటాము అంటే ఓకే అని పర్మిషన్ ఇస్తారు. సో హియర్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ వెంకటపతి రాయ టూ అండి. సో ఇక్కడ నేను ఆ లింక్ ఎందుకు చెప్పానంటే రాజధాని ఎక్కడ సెంటర్ అయ్యింది, ఎక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు అంటే అప్పట్లో విజయనగర సామ్రాజ్యం చిన్నగా అయిపోయింది. ఎస్పెషల్లీ ఎక్కడెక్కడ అంటే చంద్రగిరి చుట్టూ ఆ సరౌండింగ్లో మాత్రమే ఉంది. సో దాని చుట్టుపక్కల పర్మిషన్ అడిగింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు అంటే వెంకటపతి రాయ టూ. ఇట్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మీకు 3 అడిషనల్ పాయింట్స్ చెప్పానండి. మొదటి రాజధాని హంపి నుంచి ఏ టైం పీరియడ్లో పెనుగొండకు మార్చారు అంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట తర్వాత పెనుగొండకు మార్చారు. దాని తర్వాత పెనుగొండ నుంచి ఏమంటారు చంద్రగిరికి ఎవరు మార్చారు అంటే వెంకటపతి రాయ టూ. ఏ సంవత్సరం అంటే 1592 అండి. ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్ అండి. ప్లీజ్ మేక్ ఏ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. రిమైనింగ్ క్వశ్చన్స్ చేయాలంటే కామెంట్ చేయండి. విల్ కంటిన్యూ ది సిరీస్. థ్యాంక్ యూ అండి.